దేశాన్ని సర్వనాశనం చేసేది ఫస్ట్ నెంబర్లో ఉన్నది ఈ బత్తాయి కొడుకులు. రావణుడి తమ్ముడైన విభీషణుడు వచ్చి రాముడు సామాన్యుడు కాదు, కామక్రోధాలను జయించినవాడు అని చెప్తాడు. రామాయణాన్ని నిజమని నమ్మేవాళ్లే ఎర్రిపప్పలనుకున్నాను. రామాయణం నిండా ఎర్రిపప్పలే. అక్కడ రాముడు కాముడై విలవిలలాడుతుంటే కామక్రోధాలు జయించినవాడంటున్నాడు. రామా, నువ్వు సీతారాముడు కాదు, సెగల రాముడివి. జై శ్రీరామ్. సీతని రాముడికి అప్పగించే, లేదంటే ప్రమాదమని హెచ్చరిస్తాడు. కాని రావణుడు కోపంతో విభీషణుడిని అక్కడి నుండి పొమ్మంటాడు. వెంటనే విభీషణుడు రావణుడి మీద కోపంతో గాల్లో ఎగిరి రాముడి దగ్గరకు వస్తాడు. హనుమంతుణ్ణి సుగ్రీవుడు ఓ పొగిడితే అప్పుడు లంకకి వెళ్ళగలిగాడు. కాని విభీషణుడు క్షణంలో వచ్చేశాడు. సుగ్రీవునితో నేను మీతో చేతులు కలుపుతాను అంటాడు. ఈ తేడాయనంలో అందరూ తేడానే. సుగ్రీవుడు వెళ్లి రాముడితో ఇతడు గూఢచారుగా వచ్చి ఉంటాడు, నమ్మొద్దు అంటాడు. రాముడు సరే అంటాడు. మీ సలహాలేంటి అని వానరులను అడుగుతాడు. వానరులు రామునితో ముల్లోకాల్లో నీకు తెలియనిది ఏముంటుంది అంటారు. మరి సీతెక్కడుందో ఎందుకు తెలియలేదు భయ్యా? చెప్పారులేరా సొల్లు పురాణం, దాని పేరే రామాయణం. జై శ్రీరామ్. శాకాహార మృగమైన హనుమ వచ్చి అతని మాట తీరు, ముఖ కవలికలు బట్టి అతడు మోసగాడు కాదు అంటాడు. కోతికి తెలిసిన విషయం కోదండరాముడికి తెలియలేదు. ఎంత గొప్ప రాముడో ఎర్రిరాముడు. అందుకు రాముడు విభీషణుడికి ఆశ్రయం ఇద్దాం. ఒకవేళ మోసగాడైనా పర్వాలేదు, సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పు కాదు అంటాడు. రే ఎర్రిబత్తాయిలు, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సత్పురుషులు ఎవరు? రాముడితో సహా అందరూ తేడానే కదా. దోషులకు ఆశ్రయమిస్తే తప్పు కాదన్నావు కదా. అదే పని ఇప్పుడు చేసావనుకో, అంటే నేరస్తుల్ని ఇంట్లో పెట్టి దాచావనుకో, జైల్లో వేసేస్తారు. ఇక్కడ కాబట్టి ఆగకపోతే సముద్రంలో దిగి చల్లార్చుకున్నాం. జైల్లో అనుకో అంటే భరతుడు అడవిలో ఉన్న రాముణ్ణి కలిసినప్పుడు అందర్నీ నమ్మయ్యకు, గూఢచారులను గుర్తుపట్టు, రాజ్యం ఎలా పాలిస్తున్నావంటూ కబుర్లు చెప్పాడు. అక్కడ అది ధర్మమట, ఇక్కడైతే దోషులకి ఆశ్రయం ఇవ్వొచ్చట. క్లారిటీ మిస్ అయిందబ్బా. సుగ్రీవుడు రామా, ఇతని వల్ల మనకేదైనా ప్రమాదం వస్తేనో అని అడుగుతాడు. అందుకు రాముడు నన్ను ఎవరూ ఏం చెయ్యలేరు. నేను తలుచుకుంటే ఈ లోకంలో గల పిశాచాలు, యక్షులు, దానవులు, రాక్షసులను కొన గూటితో చంపగలను అంటాడు. తలుచుకోరామా, ఎందుకు కోట్ల మంది వానర్లు? తలుచుకో. వెనకటికి నీలాంటోడే వంగలేక మంగళవారం అన్నాడట. అసలు సామెత తెలుసు కదా గాయస్. చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉండి ఏం లాభంలేండి, ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు. విభీషణుడు రావణుడి రహస్యాలన్నీ చెప్పి అతన్ని చంపడానికి సహాయపడతాను అంటాడు. వెంటనే రాముడు నేను రావణుణ్ణి చంపి నిన్ను లంకపై రాజుగా చేస్తాను అని చెప్పి సముద్రం నీరు తెప్పించి పట్టాభిషేకం చేసేస్తాడు. ఎవడి స్వార్థం కోసం వాడు, ఎవడి రాజ్యం కోసం వాడు ఆడే నాటకమే ఈ రామాయణం. ఇంకా యుద్ధం గెలవకుండానే పట్టాభిషేకం. అలా పక్కన పడుంటాడని చూసారా రాముని నక్కజిత్తులు.